నమస్కారం అండి. నా పేరు నరేందర్ కుమార్. మై కంపెనీ నేమ్ ఈజ్ అర్బన్ ప్రైడ్ ఇండియా డెవలపర్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. నా వెబ్సైట్ వచ్చేసి www.urbanprideindia.com. సో ఇవాళ ఒక కొత్త సబ్జెక్ట్తోనే నేను మీ ముందుకు వచ్చాను. నాకు చాలామంది ప్రశ్నిస్తుంటారు, మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడుతుంటారు. రియల్ ఎస్టేటే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, వేరిన్ ప్రతి ఒక్కరు అంటే ఎదగడానికి స్కోప్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్సే కావచ్చు, లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, గోల్డ్ ట్రేడ్ కావచ్చు, ఫారెక్స్ కావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా ఇన్కమ్ రిలేటెడ్ కదా ఇన్వెస్ట్మెంట్స్తో అని. సో అన్నీ కరెక్టేనండి. అన్నీ బిజినెస్లో ప్రతి ఒక్కరు ప్రతి రూపీ ఇన్వెస్ట్ చేసింది ₹2 సంపాదించడానికే, గ్రో కావడానికే. సో ఐ రెస్పెక్ట్ ఆల్ బిజినెసెస్. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను అన్నిట్లలో నా అనుభవంతో నేను అనలైజ్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చింది రియల్ ఎస్టేట్ అని. ఎందుకు అంటున్నా అంటే దేర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ద సేఫెస్ట్ గేమ్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండి. నా అనుభవం ఐఎమ్ టెలింగ్ యూ. సో సేఫెస్ట్ గేమ్ అంటే ఎగ్జాంపుల్ మీరు షేర్ మార్కెట్లో కూడా నిఫ్టీది ఈజీ గేమే కదా అని కొందరు అన్నారు. ఎస్, నిఫ్టీ ఈజ్ ఆల్సో గుడ్ గేమ్, దాన్ని నేను తప్పనను. కాకపోతే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఒక ఎగ్జాంపుల్, ఒక ₹10,000 మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ 10,000 20 కోట్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా అని ఆశ్చర్యపోతారు అందరూ. మంత్లీ ఒక సిస్టమేటిక్ వేలో మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సంవత్సరానికి 1,20,000. అలా కంటిన్యూ 40 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ 10,000 ఖచ్చితంగా 20 కోట్లు అవుతుంది. కాకపోతే ఆ 40 ఏళ్ళు మనకు స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్ ఉండి ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా మనం ప్లాన్ చేసుకుంటూ పోతే అది సక్సెస్ అవుతాం, అంతవరకు రీచ్ అవుతాం. అది చెడు కాదు, మంచిదే. బట్ యూ నీడ్ టు బీ వెరీ యాక్టివ్ అండ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా జమ చేస్తూ ఉండాలి, ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో అది ఒకటి. ఎగ్జాంపుల్ మన ఫారెక్స్ ట్రేడ్కి వెళ్తాం, ఫారిన్ ఎక్స్చేంజ్, అది ఎప్పుడు వాల్యూ పెరుగుతుందో బిట్కాయిన్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఒకప్పుడు బూమ్ అనే వరకు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక్కసారిగా పడిపోగానే ఎంతోమంది ఎంతో నష్టపోయారు. సో ఒకరిని చూసి ఒకరు స్టార్టింగ్ స్టేజ్లో బూమ్ వచ్చిన టైంలో బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి పక్క వాళ్ళు అరే బాగా వస్తుంది కదా అందులో అని చెప్పేసి మనం కూడా టెంప్ట్ అయిపోయి మన దగ్గర ఉన్న రూపాయలు, మనకు అనుభవం లేదు, జస్ట్ సింప్లీ అరే బిట్కాయిన్లో పెడుతున్నారు, బిట్కాయిన్లో చాలా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ లేకున్నా డబ్బులు ఇన్వెస్ట్ చేసి దానివల్ల నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్ ట్రేడింగ్ కూడా కొన్ని రోజులు స్టడీ చేస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తూ అది పెరుగుతుంది అని. అది ఎట్లా ఉంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఏ టైంలో మనం తీసేయాలి, మళ్ళీ ఏ టైంలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకు థరో నాలెడ్జ్ ఉండాలి. తెలియదు మనకు. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే పెరుగుతుంది కదా ఉండని అని అనుకుంటాం, సడన్గా పడిపోద్ది. ఒక పడిపోయినప్పుడు మనం పర్చేజ్ చేసాం, ఇంకా పడిపోద్ది, చెప్పలేము. అంటే స్టెబిలిటీ అనేది ఉండదు షేర్ మార్కెట్ కూడా. సో దానిలో అది కూడా రిస్క్తో కూడిన పని. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే వర్డ్, ఇంకో మధ్యలో గోల్డ్ రేట్స్ డ్రాస్టికల్గా పెరుగుతాయి. అవి ఎట్లా అంటే హెవీగా స్పీడ్గా పెరిగే ప్రోడక్ట్ కాదు. 100, 200, 500, 300 ఇలా ఊగిసలాడుకుంటూ పెరుగుతుంటుంది, మళ్ళీ తగ్గుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. పెద్దగా మీకు డిఫరెన్స్ కనబడదు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిజల్ట్ కనబడదు. సేఫ్ గేమ్ బట్ కనబడదు. సో అన్నిటికంటే ఎక్కువ సేఫెస్ట్ అనేది నేను ఈ రియల్ ఎస్టేట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, మీరు పెట్టిన పెట్టుబడి జస్ట్ ఇన్వెస్ట్ అండ్ స్లీప్, ఆఫ్టర్ 10 years యూ గెట్ అప్ అండ్ సీ ద వాల్యూ ఆఫ్ యువర్ ల్యాండ్ అనే సామెత ఉంది. సో ఒక 10 years తర్వాత మీరు తిరిగి చూస్తే యూ విల్ ఫైండ్ ఏ గుడ్ ఇన్కమ్ and safest income, provided the investment should be in the right place, in the right first verify the documents, మొత్తం ఆ ల్యాండ్ గురించి డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి
దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసుకొని మనం రూపాయి పెట్టామంటే అది ఎంత ఎదుగుతుంది అనేది మీరు కమింగ్ జనరేషన్ మీ పిల్లలకి ఒక గిఫ్ట్ లాగా అది కొని ఇవాళ మీరు జమ చేసి 10 కోట్లు పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వలేరు. అదే ఒక ల్యాండ్ ఇప్పుడు మీ కంట్రోల్లో ఉన్నది ఒక్కసారి ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మంచి ప్రాపర్టీ కొని గిఫ్ట్ ఇచ్చేయండి పిల్లలకి. అది మీది కాదు, పిల్లల గురించి అనుకోండి. కొని అలా పడేసేయండి డాక్యుమెంట్, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా. దెన్ యూ సీ ద రిజల్ట్. ఇవన్నీ ఏమో మిగతావన్నీ ఏమో ట్రేడ్ ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ అలర్ట్. దాని మీద చూస్తూ ఉండాలి, ఏం చేంజెస్ వస్తున్నాయి, ఎప్పుడు పడిపోయింది, ఎప్పుడు పెరిగింది, ఇక ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఇది అలా కాదు. రియల్ ఎస్టేట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మీరు చూసుకొని ఫస్ట్ టైమే మొత్తం అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎవ్రీథింగ్, వ్యాలిడిటీ ఇవన్నీ చూసుకొని మీరు రూపాయి పెట్టారంటే ఇనఫ్. మీకు ఒక 10 years గ్యాప్ వదిలేసేయండి. 10 years తర్వాత చూసి మీరు పెట్టిన 10 రూపాయలు 100 రూపాయలు అయిపోద్ది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. బికాస్ ఆఫ్ ద టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ మన స్టేట్ పర్టికులర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. ఓన్లీ హైదరాబాద్ గురించే నేను మాట్లాడతా ఈ రోజున. హైదరాబాద్ గ్రోత్ ఎలా జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కరూ డెఫినెట్గా గెయిన్ అయిన వాళ్ళే తప్ప లాస్ అయిన వాళ్ళు లేరు. ఓన్లీ లాస్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందంటే లిటిగేషన్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడము, తెలియకుండా అన్నోన్ పర్సన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడము, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ జనరల్గా అయితే మంచి హెచ్ఎండిఏ లేఅవుట్, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్, రేరాలో రిజిస్టర్డ్ అయిన ప్రోడక్ట్ ఇటువంటి కనుక మీరు తీసి పెట్టేసుకొని మర్చిపోండి, అల్మార్లో పెట్టి లాక్ వేసేయండి. 10 ఏళ్ళ తర్వాత లాక్ ఓపెన్ చేయండి. యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. మీకు ఎంత వాల్యూ పెరిగింది అనేది మీకు అర్థమైపోద్ది. సో పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు. అని మా నాన్న ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు, ఇవాళ 10 లక్షలు అయింది. ఆ రోజున ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు, ఈరోజు 10 కోట్లు అయింది. సో ఆ వాల్యూ అనేది రేపు పొద్దున ఫ్యూచర్ ఆ పిల్లలకి ఉపయోగపడుతుంది. యు థింక్ ఆఫ్ దెమ్, పిల్లల గురించి. అండ్ ఆ రియల్ ఎస్టేట్లోనే ఆ స్కోప్ ఉంటుంది. ఎనీ అదర్ ఫీల్డ్, ఇప్పుడు మీరు ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, గోల్డ్ బిజినెస్ మ్యాన్ కావచ్చు. సే ఎగ్జాంపుల్ మీరు ఫారెన్ ట్రేడే ఉంది, ఫారెక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళే ఉన్నారు, గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళే ఉన్నారు, షేర్ మార్కెట్ చేసే వాళ్ళే ఉన్నారు. సో వాట్ ఎవర్ బిజినెస్, ఐరన్ స్టీల్ ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, ఇంక ఎనీ ప్రోడక్ట్, ఎనీ పర్సన్, వాళ్ళ దగ్గర ఎక్సెస్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని రూట్ అయ్యేదే రియల్ ఎస్టేట్లోకి. అండర్లైన్ దిస్ పాయింట్. ఎవరి దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో అమౌంట్ రిటైన్ చేసుకోరు వాళ్ళు, ఇంట్లో వేరేది కొనరు. డైరెక్ట్గా ఎక్సెస్ అమౌంట్ని దే విల్ కమ్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓన్లీ. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. అండ్ దట్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. ఇవాళ ఎవ్వరూ నాలెడ్జ్ లేని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి తెలుసు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందని. నేను ఈ చెప్పిన అదర్ ఫీల్డ్స్ ఏమో హైలీ ఎక్స్పీరియన్స్డ్, హైలీ క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఒక కామన్ మ్యాన్ దే కాంట్ డూ. ఫారెక్స్ ట్రేడ్ చేయలేడు, ట్రేడింగ్ చేయలేడు, ఇన్వెస్ట్మెంట్ చేయలేడు, గోల్డ్ ట్రేడింగ్ చేయలేడు. ఇవన్నీ జరగని పనులు. ఇవన్నీ జరగాలంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి. అదే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, తెలివి అవసరం లేదు. తీసుకునే ప్రోడక్ట్ మంచి ప్రోడక్టా సెలెక్ట్ చేసుకోవడము, దాని డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తే హీ విల్ సీ, హీ విల్ వెరిఫై, హీ విల్ గివ్ ద లీగల్ ఒపీనియన్ అబౌట్ దట్ ప్రోడక్ట్. ఒక్కసారి ఆయనతో లీగల్ ఒపీనియన్ ఒక అడ్వకేట్ ఇచ్చాడంటే ధైర్యంగా మనం డబ్బు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పెట్టుకోండి. ఇనఫ్. ఈ ఒక్క పని ఎనీ కామన్ మ్యాన్ కెన్ డూ. ఒక ఆర్డినరీ మనిషి, చదువుకోని మనిషి ఎవరైనా పర్లేదు చేయగలడు. ఇది అందరూ చేయగలిగే విద్య, అందరికీ తెలిసిన విద్య, అందరూ చేయగలరు. సో ఈ సింపుల్ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దీన్ని ఫాలో అయితే రియల్ ఎస్టేట్ మించిన బిజినెస్, రియల్ ఎస్టేట్ మించిన ఇన్కము ఇంకా ఏ దానిలో లేదండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ప్రోడక్ట్, ఒక్క ప్లాట్ కొని పెడితే పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది, ఒక ప్లాట్ కొని పెడితే పిల్లల పెళ్ళికి ఉపయోగపడుతుంది, ఒక ప్లాట్ కొని పెడితే రేపు ఒక ప్లాట్ అమ్మి ఇంకో ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి డబ్బు క్రియేట్ అవుతుంది. లేదు మీకు మళ్ళీ బిజినెస్ చేయాలని ఉంది, పిల్లలకి బిజినెస్ ఉంది, ఆ రోజున అమౌంట్ గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న ఒక్క ప్లాట్ అమ్మేసుకుంటే డబ్బు వచ్చిన దాన్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా ఎక్కడ కానీ ఎప్పుడు కానీ మనకు డబ్బు కావాలనుకుంటే ల్యాండ్ వల్లనే అప్రిషియేషన్ వస్తుంది.
ల్యాండ్ వల్లనే డబ్బు మన చేతికి వస్తుంది. సో దాంతో ఎన్నో పనులు చేయొచ్చు. అండ్ ఈ ఫీల్డ్లో రావు అని కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నెగిటివ్ అబౌట్ దీస్ ప్రోడక్ట్స్. దీనికి ఎక్స్పర్టైజ్ ఉండాలన్న మాట మాట్లాడుతున్నాను. ఈ ఎక్స్పర్టైజ్ అనేది ఆ సబ్జెక్ట్ మీద బాగా థరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ట్రేడింగ్ చేయగలరు. అది నా ఉద్దేశం. అది ఈ ల్యాండ్ అనేది దానికి అవసరం లేదు అని చెప్తున్నా. సో సింపుల్గా నా కంక్లూజన్ ఏంటంటే, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద సేఫ్ ఇన్వెస్ట్మెంట్. యూ ప్లీజ్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ద ల్యాండ్స్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ ప్రోడక్ట్స్. ఇది సేఫెస్ట్ ప్లేస్ అని మీకు చెప్తున్నా. అంతే. దీన్ని మిగతా ప్రోడక్ట్ మీద పెట్టొద్దు అనేది నా ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు దానిలో ఉండి మీకు నాలెడ్జ్ ఉంది, డీప్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే ట్రై చేయొచ్చు, తప్పులేదు. దీనిలో ట్రై అనేది అవసరం లేదు. యూ క్యాన్ బ్లైండ్లీ ఇన్వెస్ట్. సో దిస్ ఈజ్ మై కంక్లూజన్. రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్ జనరేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది నా ఉద్దేశం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి. నా పేరు నరేందర్ కుమార్. ఫర్ ఎనీ అడ్వైజెస్ యూ క్యాన్ కాల్ మీ. మై నంబర్ ఈజ్ 9030450668. మై వెబ్సైట్ ఈజ్ www.urbanprideindia.com. థ్యాంక్ యూ అండి.